Namaskara, welcome to Vasu Vlogs. Today's video is all about our day 7 trip in Kerala. మేము వర్కలాకి దగ్గరలో ఉన్న మ్యాంగ్రూవ్ సఫారీకి అయితే వచ్చాము. లొకేషన్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ సఫారీలో వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. మెయిన్గా కాయకింగ్ రైడ్, సర్ఫింగ్ అండ్ బోటింగ్ అయితే ఉంటుంది. అండ్ మేమైతే కాయకింగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాము. అండ్ ఇంకా స్టార్టింగ్లోనైతే కొన్ని ఫామ్స్ అయితే ఫిల్ చేయాలి. అవి ఫిల్ చేశాక కాసేపు టైం ఇస్తారు, ఇంక ఇలా కూర్చోవచ్చు. అండ్ ఇంకా స్వింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ లైఫ్ జాకెట్స్ అయితే ఫస్టే ఇచ్చేస్తారు. దాని తర్వాత కాయకింగ్కి కావాల్సిన స్టిక్ అయితే ఇస్తారు. ఈ ప్లేస్కి ఒక 30 మినిట్స్ ముందే రీచ్ అవ్వాలి. ఎందుకంటే 30 మినిట్స్లో ఎలా రైడ్ చేయాలి అని చెప్పేసి ట్రైనింగ్ అయితే ఇస్తారు. అండ్ ఇతను వచ్చేసి మా ట్రైనర్. మేమైతే ఏదో ట్రై చేసాము, తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి. అండ్ ఇంకా స్టార్టింగే గ్రూప్ పిక్చర్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇంకా ట్రైనింగ్ సెషన్ అయిపోయాక లేక్ లోపలికి అయితే పంపిస్తారు. టీమ్కి ఒక కోచ్ అయితే ఉంటారు, వాళ్ళే రూట్ చూపిస్తారు. ఫస్ట్లో వెళ్ళడానికి చాలా ట్రబుల్ వచ్చింది, బట్ 5 to 10 మినిట్స్ అయితే సెట్ అయింది. అండ్ ఇంకా స్టార్టింగ్లోనే కొబ్బరి చెట్ల మధ్యలోకి వెళ్ళి కూడా ఉంటుంది రైడ్, బట్ అదైతే క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి మ్యాంగ్రోవ్ ట్రీస్. అండ్ ఇలా మ్యాంగ్రోవ్ ట్రీస్ మధ్యలోకి వెళ్ళి కూడా వాళ్ళైతే తీసుకెళ్తారు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఆల్మోస్ట్ ప్రతి అదర్ బోట్కి అయితే డ్యాష్ ఇచ్చేసాము. స్టార్టింగ్లో చాలా భయం వేసింది, బట్ సర్లే లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అలా వెళ్ళిపోయాము. అండ్ మ్యాంగ్రోవ్ టన్నల్స్ నుండి బయటికి వచ్చాక వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్లోనే స్విమ్మింగ్ కూడా అలౌడ్. అండ్ ఈ ప్లేస్లోనే మాకు కాసేపు అయితే బ్రేక్ అయితే ఇచ్చారు. ఓన్లీ ఈ పర్టికులర్ ప్లేస్లో కొంచెం లోతు తక్కువగా ఉంటుందని చెప్పేసి దిగడానికైతే అలో చేశారు. ఇంకా అలా ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయాకనైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ కాయకింగ్ రైడ్ వచ్చేసి 2.5 hours. అండ్ మార్నింగ్ అయితే ట్రైనింగ్ 30 మినిట్స్. అండ్ ఈ ప్యాడ్లింగ్ వచ్చేసి 5 kilometers ఉంటుంది. టోటల్ కాస్ట్ వచ్చేసి 1000 rupees per person. అండ్ ఈ కాయకింగ్ రైడ్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆ 2 మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టన్నుల్లోకి వెళ్ళి వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందాక చూపించినట్టు ఆ పర్టికులర్ ప్లేస్లో స్విమ్మింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడు అయితే చాలా పీస్ఫుల్గా అండ్ రిలాక్సింగ్గా అయితే ఉంటుంది. ఇలా ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తారు. అండ్ కాయకింగ్ రైడ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది, బట్ మేమైతే మార్నింగ్ ప్రిఫర్ చేసాము. అండ్ ఈ కాయకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా రిటర్న్లోనైతే మేము చాలా అంటే చాలా స్లోగా వెళ్ళాము. ఈ బ్యాచ్లో అసలు మేమే చాలా లాస్ట్లో ఉన్నాము. అండ్ రివర్స్లో వెళ్తున్నప్పుడు వాటర్ ఫ్లో మాకు ఆపోజిట్లో రావడం వల్ల మేబీ చాలా స్లోగా వెళ్ళాము. అండ్ ఎనర్జీ కూడా లేకుండే. అండ్ మా కోచ్ ఏమో ఎవ్రీ 5 minutesకి ఫాస్ట్ ప్యాడ్లింగ్ అని చెప్తూనే ఉన్నాడు. అండ్ మీకు ఈ కాయకింగ్ రైడ్ కష్టం అనుకుంటే బోట్ టూర్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అదొచ్చేసి 2 hours ఉంటుంది. అండ్ అప్రాక్సిమేట్లీ 2500 అయితే ఛార్జ్ చేస్తారు పర్ 5 persons. అండ్ ఇంకా ఫైనల్లీ మేమైతే ఎండింగ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ నుండి నెక్స్ట్ ఈ ప్లేస్కి దగ్గరలో ఉన్న ఫోలికర బీచ్కి అయితే వెళ్ళాము. అండ్ మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాసు వ్లాగ్స్.